వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ నిన్న రోజున ఏదైతే అక్రమ కల్తీ మద్యం కేసుకు సంబంధించి ఆయన తమ్ముడు జోగి రాము వీళ్ళిద్దరూ కూడా బెయిల్ మీద బయటికి విడుదలవడం జరిగింది. బెయిల్ మీద బయటకు వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం గురించి కావచ్చు, నారా లోకేష్ గారి రెడ్ బుక్ గురించి కావచ్చు ఆయన కొద్ది మేర వ్యాఖ్యలు చేశారు. అసలుకి జైలుకి వెళ్ళొచ్చిన కూడా ఇంకా బుద్ధి రాలేదని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. మొత్తానికి జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సాని గారు. సో నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు చూసుకుంటే జోగి రమేష్ బ్రదర్స్ వాళ్ళిద్దరి మీద ఒక పక్క చూసుకుంటే ఇబ్రహీంపట్నంలో, మరో పక్క చూసుకుంటే ములకల్ చెరువు ఈ యొక్క కల్తీ మద్యం తయారు చేసిన కేసులు ఎన్నో బుక్ అయ్యాయి. వాటిల్లో ఒక దాంట్లో ఒకసారి బెయిల్, మరొకసారి బెయిల్ అవడంతో దాదాపు 83 రోజులు జైలు జీవితం గడిపి 2 రోజులు విడుదలయ్యారు. విడుదలైన వెంటనే జైలు బయటకే వచ్చి కూటమి ప్రభుత్వం మీద విమర్శలు. మొత్తానికి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల గురించి మీరు ఏమంటారు? అంటే ప్రభుత్వం రాజకీయ కక్షపూరితంగా తమ రాజకీయ ప్రత్యర్థి కాబట్టి తమకు వ్యతిరేకంగా రాజకీయ విమర్శలు చేస్తున్నాడు కాబట్టి ఏ నాయకుడి మీదైనా సరే అతని ప్రమేయం లేని కేసులో ఇరికిచ్చి కక్షపూరితంగా ఎవరైనా అరెస్టు చేస్తే అప్పుడు వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు, మేము ఏ తప్పు చేయకుండా అరెస్ట్ చేశారు, వీళ్ళకి రాజకీయ ప్రత్యర్థులుగా ఉండటమే మేము చేసిన తప్ప, వీళ్ళ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని అవినీతిని ఎత్తిచూపటమే మేము చేసిన నేరమా, మా మీద ఎందుకు ఇంతటి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఈ విధమైన కక్షపూరిత వైఖరిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే ఈ విధంగా ఎవరైనా సరే స్పందిస్తారు. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది జోగి రమేష్ అతని తమ్ముడైన పాపానికి ఇతని ఆదేశాలు పాటించినందుకు ఇతని తమ్ముడు, వీళ్ళ బాల్యమిత్రులు అద్దేపల్లి జనార్దన్ రావు, అతని తమ్ముడు జగన్మోహన్ రావు, వీళ్ళ నలుగురు అంటే ఈ బ్రదర్స్ ఆ బ్రదర్స్ వీళ్ళందరూ బాల్యమిత్రులు అవగానే ఏమవుద్ది, ఒకే వీధిలో కలిసి పెరిగినప్పుడు కలిసి పక్కాళ్ళలో వెనక పెరటి జాంకాయలు కాజేసి నాటి నుంచి ఆ సహవాసం ఉంటది. దాంతో ఎవరి మనస్తత్వాలు ఏంటి, ఎవరికి ఏం కావాలనేది ఒక అండర్స్టాండింగ్ ఉంటది. దాంతో వీళ్ళల్లో ఇతను రాజకీయ నాయకుడిగా ఎదిగాడు, ఇతని రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం అనేది ఇతని పొలిటికల్ ఎజెండా కాబట్టి దానికి అతను ఎంచుకున్న సాధనం ఏంటి, తనకి బాల్యమిత్రులు మొదటి నుంచి కల్తీ మద్యం తయారు చేయడంలో నైపుణ్యం కలిగిన అద్దేపల్లి జనార్దన్ రావు అని పిలిచాడు. ఈ ప్రభుత్వం మా ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం మీద విచారణ జరిపిస్తా ఉంది, మా నాయకులు చాలా మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తా ఉన్నారు, కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా మరకలు అంటించాలి, ఈ ప్రభుత్వ ప్రతిష్టను మంటగలపాలి, ఈ ప్రభుత్వ పాలనని వివాదాస్పదం చేయాలి. అలా చేయాలి అని అంటే నీకు నేను డబ్బులు ఇస్తా, నువ్వు అక్రమ మద్యం వ్యాపారం చేయి, నకిలీ మద్యం తయారు చేయి, ఈ నకిలీ మద్యం తయారు చేసి షాపుల్లో అమ్మిద్దాం, అమ్మించిన తర్వాత నేనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి పలానా షాపులో నకిలీ మద్యం అమ్ముతున్నారని చెప్పని కంప్లైంట్ చేస్తా, వాళ్ళు వచ్చి పట్టుకుంటారు. అలా పట్టుకున్నప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యం తయారీ, సరఫరా, అమ్మకం జరుగుతా ఉంది, ప్రజారోగ్యంతో ఆడలాడుకుంటా ఉన్నారు. దీనికోసం అవసరమైతే నువ్వు కాలేజీలో చదువుకున్న రోజు నీకు పలానా తంబలపల్లి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి ఫ్రెండ్ కదా, అతను కూడా ఇన్వాల్వ్ చేయి, అప్పుడు తెలుగుదేశం వాళ్ళ సహకారంతో ఈ నకిలీ మద్యం తయారీ వ్యాపారం జరుగుతుందని చెప్పని నా బోటాల్లో ఇంకా ఎక్కువ రచ్చ చేయడానికి ఆస్కారం ఉంటది అని చెప్పని తానే పురమాయించి తానే ఆర్థిక సహకారం అందించి ఈ అద్దేపల్లి జనార్దన్ రావు చేత తంబలపల్లి నియోజకవర్గంలో అక్కడ జయచంద్రారెడ్డి అండదండల ఆశీస్సులతోటి అక్కడ ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఈ జోగి రమేష్, ఈ అద్దేపల్లి జనార్దన్ రావు వాళ్ళ నేటివ్ విలేజ్ ఇబ్రహీంపట్నం ఇక్కడ ఒక కార్ఖానా ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు కావాలని చెప్తున్నాడు కదా, వీళ్ళు ఈ ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న పిలుపుకే స్ఫూర్తి పొంది వీళ్ళకి తెలిసిన పరిజ్ఞానంతో వీళ్ళ పరిశ్రమలు ఈ పెట్టారు. వీళ్ళు నకిలీ మద్యం తయారు చేయడం, దానికి ఎన్ని కుప్పిగంతులు వేయాలో, ఎన్ని పిల్లి మొక్కలు వేయాలో అన్ని గోవా నుంచి తయారు చేసే ఫార్ములా తెలిసిన ఒకరిని పిలిపించారు, కర్ణాటక నుంచి స్పిరిట్ తెప్పించారు. అలాగే హైదరాబాద్ నుంచి గతం నుంచి కూడా ఈ వ్యాపారం చేసిన అనుభవం ఉంది వీళ్ళకి. హైదరాబాద్ లో మద్యం 35 లీటర్ల క్యానుల్లో పోసి అది ఫినాయిల్ అని చెప్పని ఇక్కడికి రప్పించి మళ్ళీ ఇక్కడ వీళ్ళు బాటిలింగ్ చేసి దాన్ని వీళ్ళ సొంత వైన్ షాపుల్లో బారుల్లో అమ్మేవాళ్ళు అంట దాన్ని. అంటే అక్కడికి ఇక్కడికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకున్నారు ఆ రోజుల్లో. సో ఆల్రెడీ ఆ వ్యాపారంతో అనుభవం ఉంది, ఎలా తయారు చేయొచ్చు అనే పరిజ్ఞానం ఉంది, దానికి ఎవరెవరు సర్వీసెస్ వాడుకోవాలనే అనుభవం ఉంది. దాంతో ఈ జోగి రమేష్ ఆదేశాల మేరకు అద్దేపల్లి జనార్దన్ రావు అండ్ సోదరుడు వాళ్ళిద్దరు కలిపి ఇక్కడొక యూనిట్ అక్కడొక యూనిట్ పెట్టి ఈ వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయల్లాగా వీళ్ళు కొనసాగిస్తా ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి ఉప్పందింది, ప్రభుత్వం దాడులు చేసింది. ఈ దాడులు చేసిన క్రమంలో వీళ్ళకి డౌట్ వచ్చింది, అసలు ఎవరు అద్దేపల్లి జనార్దన్ రావు, ఇతర మూలాలేంటి, ఎక్కడో ఇబ్రహీంపట్నం వాడు ఈ తంబలపల్లి వచ్చి ఇక్కడికి పెట్టడం ఏంటి అని చెప్పిన వాళ్ళు ప్రభుత్వం కొంచెం నిశ్చితంగా దీంట్లో విచారణ చేయడం మొదలుపెట్టి కుయిపి రాకటం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు ఇంటి దొంగల గుట్టు మొత్తం బయటపడింది. ఏ ఇంటి దొంగలు, అసలు సిస్సలు రాజకీయపు ముసుగులో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు. జయచంద్రారెడ్డి నిర్వాహకం ఏంటనేది బయటకు వచ్చింది, ఆ జయచంద్రారెడ్డి అనుచరుల నిర్వాహకం ఏంటనేది బయటకు వచ్చింది,
అలాగే ఇక్కడ ఇబ్రహీంపట్నంలో వీళ్ళు నిర్వహిస్తున్న కార్ఖానా ఈ మొత్తం బయటకు వచ్చిన తర్వాత జోగి రమేష్ అతని తమ్ముడు రాము వీళ్ళ నిర్వాహకం కూడా బయటకు వచ్చింది. ఇంకొంచెం లోతుకెళ్లి సిటీ విచారణ చేస్తే ఈ అద్దెపల్లి జనార్దన్ రావుకి ఈ జోగి రమేష్ సోదరులకి మధ్య జరిగిన 1,30,00,000 లావాదేవీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా బయటకు వచ్చింది. దాంతో నవంబర్ 2వ తారీఖు జోగి బ్రదర్స్ అరెస్ట్ చేశారు. మనకు వెనక జెమినీలోనే తేజాలను జోగి బ్రదర్స్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది. ఆ జోగి బ్రదర్స్ అనగానే మనకి సహజంగా అంటే బాగా నవ్వుకునే ప్రోగ్రామ్ అది, కామెడీ ప్రోగ్రామ్ అది. జోగి బ్రదర్స్ అనుకోగానే మొట్టమొదటి వాళ్ళని అనుకుంటారు అందరూ, కానీ ఇది కామెడీ బండిచ్చే ముఠ కాదు ఇది. వీళ్ళు ప్రజారోగ్యంతో ఆటలాడి ప్రజల జీవితాలని పణంగా పెట్టి వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఈ నకిలీ మద్యాన్ని తయారు చేయించి దాన్ని లైసెన్స్డ్ షాపుల్లో లైసెన్స్డ్ బార్లో అమ్మిచ్చి సొమ్ము చేసుకుంటూ ఆ సొమ్ము చేసుకునే క్రమంలో దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి ప్రభుత్వ ప్రతిష్టను కూడా పణంగా పెట్టాలి అని చెప్పని ఆలోచన చేసిన అత్యంత దుర్మార్గ కుట్రపూరిత నేరపూరిత చర్యలకు వీళ్ళు పాల్పడ్డారు. దాంతో ఈ ప్రభుత్వం వీళ్ళందరినీ లోపలేసింది. అయితే ఇక్కడ స్పష్టంగా ప్రభుత్వం వీళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలతోటి విచారణ సంస్థలు నిగ్గుదేల్చి న్యాయస్థానం దృష్టికి ఛార్జ్ షీట్ రూపంలో తీసుకొచ్చినాక కూడా జోగి బ్రదర్స్ మాత్రం మేము అమాయకులం ఆణిముత్యాలని చెప్పుకుంటా ఉన్నారు. ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తా ఉంది అని చెప్పని ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే జోగి రమేష్ మొదటి నుంచి కూడా నోటిని నమ్ముకున్నాడు. ఎందుకంటే అతని దూషణలు, అతని ధిక్కార ధోరణి, బరితెగింపు ధోరణికి మెచ్చిన జగన్మోహన్ రెడ్డి అతనికి మంత్రి పదవితోటి సత్కరించాడు. అంటే ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ని చేశాడు. అసెంబ్లీలో రఘురామకృష్ణరాజు గారిని దూషించడం, తెలుగుదేశం నాయకుడిని దూషించడం, అలాగే తెలుగుదేశం అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి తాను ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లోనే దొమ్మికి వెళ్ళటం, వీటన్నిటి నేపథ్యంలో ఆహా ఇటువంటి నాయకుడు కదా నాకు కావాల్సింది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి అతను మంత్రిని చేశాడు. మంత్రిని చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇతను కలిసి రాజధాని ప్రాంతంలో 50,000 మందికి సెంటు స్థలాలు పంపిణీ ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడి తాడేపల్లి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ శంకుస్థాపన ప్రాంగణానికి హెలికాప్టర్లో వచ్చాడు. ఆ తర్వాత 6 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి అలసిపోయి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ శంకుస్థాపన కార్యక్రమం కాగానే సభా ప్రాంగణం ఇంకొక 3 కిలోమీటర్లు ఉంటే అక్కడికి కూడా హెలికాప్టర్లోనే ప్రయాణం చేశాడు. అలా అలిసి సొలసి సేద తీరుతా డయాస్ మీద కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారికి జోగి రమేష్ ఇచ్చిన ప్రసంగం చాలా ఉత్తేజాన్ని కలిగించింది. ఎందుకంటే ఆయన ఆ ప్రసంగంలో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ ని, రఘురామకృష్ణరాజు గారిని ఈ నలుగురిని దూషించిన దోషంలో తిట్టిన తిట్టు తిట్టకుండా ఎవరి కోట వాళ్ళకి ఇచ్చాడు. దాంతో మెచ్చి అసలు పరవశించిపోయిన జగన్మోహన్ రెడ్డి మా వాడు ఇన్ని తిట్లు తిట్టి అలసిపోయాడని చెప్పని అతను ప్రసంగించి వస్తుండగా ఈయనే వాటర్ బాటిల్ మోద్దీసి ఇచ్చాడు, నీళ్లు దాక్కొద్దిగా సేద్దీరని చెప్పని. ఇవన్నీ చూసాం మనం. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కాదు, రాష్ట్రంలో ఉన్న కోట్ల మంది ప్రజలు కూడా చూశారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని పెంచి పోషిస్తున్న జగన్మోహన్ రెడ్డి వైఖరిని ప్రత్యక్షంగా ప్రజలు చూశారు. కాబట్టే 2024 ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డికి ఏ గతి పట్టియాలి, ఆ జోగి రమేష్కి ఏం గతి పట్టియాలి అనేది ప్రజలు కూడా ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ఇచ్చిన తర్వాత గోల్డ్ ఓడగొట్టే నాగళ్ళు అంటారు, తీసేసిన తహసీల్దార్లు. వెనకటి రోజుల్లో తహసీల్దార్లు చాలా వైభవం చలాయించేవాళ్ళు అంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో. ఆ తీసేసిన తర్వాత ఎవడు పట్టించుకుంటాడు వాళ్ళని. అలాగే ఈ జోగి రమేష్ కూడా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇతని అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావటం మొదలైంది. ఇతని కొడుకుని, ఇతని చిన్నాన్నని అడ్డుపెట్టి అగ్రిగోల్డ్ కుంభకోణంలో సిఐడి ద్వారా సీజ్ చేయబడ్డ ఆస్తుల్ని వీళ్ళ కొడుకు, వీళ్ళ చిన్నాన్న పేరిట తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి అది విజయవాడలకు అమ్మి సొమ్ము చేసుకున్నారు కోట్ల రూపాయలు. ఇది నిర్ధారణ అయిన తర్వాత ఇలా కొడుకుని జైల్లో వేశారు. అతనికి సహకరించిన ఒక సబ్ రిజిస్ట్రార్ని, విఆర్ఓని, సర్వేయర్ని కూడా జైల్లో వేశారు. అంటే వీళ్ళు మంత్రి హోదాలో ఇతనిచ్చిన ఆదేశాలు పాటించిన పర్యవసానం ప్రభుత్వ ఉద్యోగులు కూడా బలిపశువులుగా మారారు. అట్లాగే 26 సంవత్సరాల వయసు వీళ్ళ కొడుకు రాజు అమెరికాలో ఎంఎస్ చేసి వచ్చాడు. కానీ గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా వీళ్ళ అయ్య తప్పుడు పనులు చేయమంటే ఆ చదువుకున్నాడికైనా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. కానీ అతను కూడా విఘ్నత మర్చిపోయి మా అయ్య నాకు కోట్ల రూపాయల ఆస్తి కట్టబెడుతున్నాడు కదా, అది సిఐడిది అయితే నాకేంటి, ఇంకెవరిదైతే నాకేంటి అని చెప్పి నా తప్పులో భాగస్వామ్యం అయిన పర్యవసానం అతను కూడా జైలు జీవితం చూశాడు. వాళ్ళు చేసిన తప్పుల కర్మల ఫలితం ఇవాళ ఈ జైలు ప్రాప్తించింది వాళ్ళకి. దానికి వాళ్ళు ఏదో విక్టిమ్ కార్డు లాగా మేము చాలా అమాయకులు, ఆణిముత్యాలము, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తుంది, రెడ్ బుక్ మడిచిపెట్టుకోండి, ఈ నోటిదోలే ఇవాళ జోగి రమేష్ రాజకీయ భవిష్యత్తు ఈ విధంగా కాటానికి కారకమైంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఈ నోటిదోల నచ్చుండొచ్చు, కానీ సామాన్య ప్రజలకి ఇవి అవసరంలా. నాయకుడు అనేవాడు హుందాగా వ్యవహరించాలని కోరుకుంటాడు. సమాజానికి నాయకత్వం వహించేవాళ్ళు సమాజానికి రోల్ మోడల్గా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు నైతిక ప్రవర్తనతో
నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు రోల్ మోడల్గా ఉండాల్సిన వ్యక్తులు ఈ విధంగా సంస్కారహీనపు ప్రవర్తనతో, సంస్కారహీనపు భాషతోటి తమ ప్రత్యర్థుల్ని దూషించటమే తమ రాజకీయాల్లో కొనసాగడానికి, మనుగడ సాగించడానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పని వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళు అనుకోవచ్చు. కానీ సామాన్య ప్రజానీకం వాటిని పరిగణలోకి తీసుకోవడానికి కానీ, వీళ్ళ నాయకులుగా ఆమోదించడానికి కానీ, వీళ్ళని అనుసరించడానికి కానీ సిద్ధంగా లేరు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ 83 రోజులు జైల్లో ఉండొచ్చి కూడా అదేదో ఒక సమాజం కోసం పోరాటం చేసి జైలుకి వచ్చిన వాళ్ళలాగా డీజేలు పెట్టుకొని ఊరేగుతా వెళ్ళాడంట. ఈ ఊరేగింపుల్లో ప్రజలకు కలిగిన అసౌకర్యం, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రదర్శించిన ధిక్కారం, పోలీస్ అధికారులను బెదిరించిన తీరు, వీటికి అన్నిటికీ కూడా తగిన కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా జోగి రమేష్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, నువ్వు బెయిల్ మీద విడుదలయ్యే క్షణంలోనే న్యాయస్థానం నీకు కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేస్తుంది. ఆ కండిషన్స్కి కట్టుబడి ఉంటాను అని చెప్పని సంతకం చేసి నువ్వు బయటకు వచ్చావు. ఇవాళ నువ్వు బయటకు వచ్చిన క్షణం నుంచి నువ్వు ఆ కండిషన్స్ ఉల్లంఘనకు పాల్పడతా ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి నీ బెయిల్ రద్దు చేయమని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయస్థానాన్ని అప్రోచ్ అవడానికి ఎన్నాళ్ళు పట్టదు. న్యాయస్థానం కూడా నీ ప్రవర్తన, నీ దూకుడు స్వభావం, నీ మాటలన్నింటినీ కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకునే తీరుద్ది. అప్పుడు కూడా ఇదే విధంగా ఇదే వాచలత్వాన్ని కనుక ప్రదర్శిస్తే అప్పుడు చూద్దాం మనం ఈ జోగి రమేష్ వీరత్వం ఎంత, సూరత్వం ఎంత అనేది. ఓకే, థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.